నమస్కారం అండి. మనకి నిన్న ఒక వీడియో షేర్ చేస్తే మన రవి గారు రాశారు, మాస్టరు మీరు 2 minutes సైలెన్స్ అని 2 seconds చేశారు మాస్టరు అన్నారు. సో నేను మనం 2 minutes కూడా చేద్దాం. ఇంకో పాయింట్ ఓ మిత్రుడు రాశాడు, ఐ హ్యావ్ సీన్ 90% ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ USA లివింగ్ ఆన్ దేర్ క్రెడిట్ కార్డ్స్ పీరియడ్ బికాస్ ఆఫ్ ఎంప్లాయర్ ఇష్యూస్, ఓపీటీ ఇష్యూస్. 2 minutes సైలెన్స్ ఫర్ దెమ్. సో ఆ మిత్రుడికి కూడా మనం రాసిన కామెంట్కి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కూడా. ఇప్పుడు ఈ వీడియో మెయిన్ రెజ్యూమ్ ఫేక్ బ్యాచ్కి 2 minutes సైలెన్స్ అండి. రెజ్యూమ్ ఫేక్ అంటే అమెరికన్స్కి తెలియదు, పాపం చాలామందికి తెలియదు. అమెరికన్స్ రెజ్యూమ్ 1 page ఉంటుందండి. ఇండియన్స్ రెజ్యూమ్ 7 to 8 pages ఉంటుంది. రెజ్యూమ్ అంటే మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో కూడా రాస్తాడు. తెలుగులో కదా ఎక్కువ మనం ఎడ్ చేసేది. బయోడేటా అందాం పోని జాబ్కి ఇచ్చేది. అంటే మీకు అమెరికా ఎగ్జాంపుల్ ఇస్తే అర్థం కాదు కాబట్టి, పాకిస్తాన్ నుంచి ఇండియా ఒక అతను వచ్చాడండి, విద్యార్థి వచ్చాడు. వాడు చదువుకుందికి అనంతపురంలోను, హైదరాబాద్లోను, శ్రీకాకుళంలో అన్ని రీజన్స్ కవర్ చేయాలి కదా, అమరావతిలోను, కాకినాడలోను. కాలేజీకి వెళ్ళట్లే వాడు ఏం చేస్తున్నాడు, డ్రగ్స్ అమ్ముతున్నాడు, హోటల్స్లో పనిచేస్తున్నాడు, బేబీ సిట్టింగ్ చేస్తున్నాడు, ఇంకోటి ఏదో చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మీకు అప్పుడు ఎక్కడ కాలుద్ది? సేమ్ అమెరికన్స్కి అలా కాలి ట్రంప్ గారిని ఎన్నుకున్నారండి. సో వాళ్ళ జాబుల్లోకి వాళ్ళనే కాదు, ఇంతకుముందు అమెరికాకి వచ్చిన భారతీయుల్లో 90% మంది రెజ్యూమ్స్ ఫేక్ అని అమెరికన్సే అనాలిసిస్లు చెప్పారు, మనం చెప్పక్కర్లేదు. సో కొంతమందికి తెలియదు పాపం అమెరికన్స్కి రెజ్యూమ్ ఫేక్ అంటే. ఇప్పుడు 1 page రెజ్యూమ్ ఉంది. వాడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి 2025లో వచ్చాడు, ఎంఎస్ చేశాడు. 27 కంప్లీట్ అయింది అనుకోండి. 27లో కంప్లీట్ అయినప్పుడు 25లో కంప్లీట్ అయింది అనుకుందాం. 2 ఏళ్ళ క్రితం వచ్చాడు అనుకుందాం, 23లో. వాడు ఏం చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చాడో లేకపోతే డిగ్రీకి వచ్చాడో అనుకుందాం. వాడు ఏం చేశాడంటే 10 ఏళ్ళ నుంచి ఇండియాలో ఉన్నట్టుగా ఫేక్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఫేక్ అంటారు. అంటే లేనిది ఉన్నట్టు మోబ్ చేస్తాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే మోబ్ చేస్తాడు. అమెరికాలో మన భారతీయులు డాలర్ కోసం దేన్నైనా మోబ్ చేస్తారు. ఆ మోబ్ చేసినప్పుడు వాడు ఇండియాలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, హోమ్ అడ్రస్ అన్నీ మోబ్ చేయాలి కదా 10 ఏళ్ళ నుంచి. అలా మన వాళ్ళు ఇక్కడ F1 మీద వాళ్ళైతే H1B ఉన్నట్టుగా ఫేక్ చేస్తారు, గ్రీన్ కార్డు ఉన్నట్టు ఫేక్ చేస్తారు, మోబ్ చేస్తారు. ఫేక్ అనే కన్నా అలా అన్నీ మోపులు చేసి వాళ్ళు జాబులు కొట్టేస్తున్నారు. అలాంటి ఒకడు రాశాడు, అంకుల్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు, యంగ్ జనరేషన్ అన్న. ఇక్కడ క్వశ్చన్, నువ్వేనా అంకుల్ అవుతావు కదా ఇంకోటికి, నీకన్నా చిన్నడికి. ఓకే, అంకుల్ ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ దట్, ఇట్ ఈస్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యంగ్స్టర్స్. ఒక ఆయన పెద్ద ఆయన రాశారు, who are graduating from Ivy League and prestigious Tier 1 universities here. Because of their fake resumes, millions no college graduates are getting even an intern or a beginner level positions. So don't you think you are an uncle when you compare to the others? సో అంకుల్ అనే కూడా పచ్చి బూతు మాట అది వాడకూడదంట అమెరికన్స్ చెప్పారు. సో ఈ రెజ్యూమ్ ఫేక్ వేస్కి మనము 2 minutes సైలెన్స్ పాటిద్దాం. మనకి ఇప్పుడు రవి గారు రాశారు, మీరు 2 minutes and 2 seconds అని పెట్టారు అన్నారు కదా. సో అమెరికాలో ఇప్పుడు రెజ్యూమ్ ఫేక్ అది చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నట్టండి. ఉడ్డేమి అంటారంట వాళ్ళు. అది ఏ వీసా స్టేటస్ అయినా ఆడవాళ్ళు 90% రెజ్యూమ్స్ ఫేక్, మన వాళ్ళు కూడా మగవాళ్ళ రెజ్యూమ్స్ ఫేక్. సో మన దగ్గర ఖురాన్ లేదు, బట్ అల్లాహు అక్బర్, ఓం ఆమీన్. ఎవరికి ఈ 2 minutes సైలెన్స్. 2 minutes పెట్టలేదని మన రవి గారు అన్నారు కాబట్టి చేస్తున్నాం. ఏం చూద్దాం. Two minutes silence, master. What is the Bhagavad Gita? The Bhagavad
Watch this before eating cheese. Number 2 minutes. 1, breathe. 19 minutes. Fermented dairy products like cheese contain ఇదంతా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ 2 minutes సైలెన్స్. ఓం ఎమెన్ అల్లాహు అక్బర్. రెజ్యూమ్స్ ఫేక్ బాక్సీ ఇంటర్వ్యూలు అంటే వీళ్ళ ఇంటర్వ్యూ వేరే వాళ్ళు అటెండ్ అవుతారు, వాళ్ళకు కూడా 2 minutes సైలెన్స్. తర్వాత కన్సల్టెన్సీలు చేసే క్రైమ్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ జీసీ EB1A NIW ఓవీసా కూడా ఫ్రాడ్ చేస్తున్నారండి వాళ్ళకు కూడా. నేను రవి గారి కోసం ఈ వీడియో చేస్తే 2 minutes కావాలన్నారు, 2 seconds ఉంది. నేను అవ్వకూడదు, సీరియస్ టాపిక్. అయితే ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.